నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సెక్టోరల్ అనాలిసిస్లో భాగంగా మదర్ ఆఫ్ ఆల్ బుల్ రన్స్లో ఉన్నాము. సో మోర్ దెన్ 10 to 15 సెక్టర్స్ ఉన్నాయి ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇండియన్ ఎకానమీని తోడ్పడి బాగా స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్తన్ చేయడానికి. యాజ్ ది ఎంటైర్ వరల్డ్ నోస్, నాట్ ఓన్లీ ఇండియన్స్, ప్రపంచం అందరికీ తెలుసు ఇండియా ఈజ్ అ రిచ్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్న కంట్రీ. మన దగ్గర ఉన్నంత ఫర్టిలైజ్డ్ సాయిల్ కానివ్వండి, కైండ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ కానివ్వండి, ఇండియాలో చాలా ఇటువంటి విషయాల్లో ఘనత కలిగిన కంట్రీ కాబట్టి చాలామంది ఈ పొటెన్షియల్ని ఐడెంటిఫై చేసేసి స్పెషలీ ఇంపోర్ట్ చేయడానికి కూడా ఇండియాలో చాలామంది ఫర్టిలైజర్స్ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇండియాకి రావడం జరిగింది. ఇంపోర్ట్స్ కూడా ఇండియాలో జరుగుతున్నాయి. బికాజ్ ఇండియాలో ఉన్న డొమెస్టిక్ కంపెనీస్ ఎంత అవుట్పుట్ ఇచ్చినా కానీ ఆ అవుట్పుట్ సరిపోవట్లేదండి. బికాస్ డిమాండ్ ఈజ్ గెటింగ్ హ్యూజ్ అండ్ హ్యూజ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అనమాట. సో అందులోనే భాగంగా కొన్ని నెగిటివ్స్తో పాటు, ఎందుకంటే చాలా గవర్నమెంట్ కైండ్ ఆఫ్ సినారియోస్లో చూసుకుంటే ముఖ్యంగా ల్యాక్ ఆఫ్ పాలసీస్ అంటున్నారు, ల్యాక్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటున్నారు. దర్ ఆర్ లాట్స్ ఆఫ్ టాక్ ఇన్ ద మార్కెట్ అండి. బట్ అయినా కానీ ఎన్ని నెగిటివ్స్ ఉన్నా కానీ ఈ సెక్టర్ మాత్రం స్టాండ్ బైగా అండ్ స్టాండ్ అలోన్గా పర్ఫామ్ చేస్తుంది అండ్ స్టేబుల్గా కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చింది. అందులో కొన్ని స్టాక్స్ బాగా రిటర్న్స్ ఇచ్చాయి. మోర్ దాన్ 5 to 7 times కూడా రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ చాలా ఉన్నాయండి ఈ సెక్టర్లోనే. అఫ్కోర్స్ మరీ అవుట్ పర్ఫామ్ చేయకుండా, సెక్టర్ వైజ్గా అవుట్ పర్ఫామ్ చేయకుండా స్టాక్స్ మాత్రం కొన్ని ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేశాయి. అందులోనే కొన్ని ఇంకా స్టాక్స్ మిగిలాయన్నమాట. అవి కూడా మనం ఈ లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాము. దానికంటే ముందు ఇండియాలో గ్రో అవుతున్న ఏదైతే మెయిన్ క్రాప్స్ ఉన్నాయో అవి మనం ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే పల్సెస్ అండి. అంటే మనకు కావాల్సిన కందిపప్పు కానివ్వండి, మినపప్పు కానివ్వండి, లాట్స్ ఆఫ్ డిఫరెంట్ సీరియల్స్ ఉన్నాయన్నమాట. ఆ పల్సెస్లో చాలా ఎక్కువగా గ్రో చేసే మన అగ్రికల్చర్ సెక్టర్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్రాప్. రెండోది చూసుకుంటే వీట్. అండ్ థర్డ్ వన్ ఈజ్ అఫ్కోర్స్ సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ క్రాప్ అండి రైస్. దాంతోపాటు గ్రౌండ్ నట్, పొటాటోస్ అండ్ అనియన్, ఇవన్నీ కూడా హై డిమాండ్ క్రాప్స్ ఇవి. దీనికి ఫర్టిలైజర్ కూడా అలాగే ఎక్కువగా అవసరం పడుతుందండి. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెస్ట్ ప్రాబ్లం లేకుండా ఇటువంటి క్రాప్స్ని చక్కగా వీళ్ళని రీప్ వరకు తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఇటువంటి బయో ఫర్టిలైజర్ కానివ్వండి, కెమికల్ ఫర్టిలైజర్ కానివ్వండి తీసుకోవాల్సిందే. సో దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ టు దట్. కాబట్టి సో దీనిలోనే భాగంగా ఇప్పుడు మనము స్టాక్స్ గురించి మనం చూసుకోబోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో వీఆర్ గోన్ టు సీ మోర్ దెన్ 5 స్టాక్స్ అనమాట. అంటే కనీసం ఒక 6 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. వాటి మంత్లీ చార్ట్స్, అంటే షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ వరకు ఒకవేళ మీరు ఈ స్టాక్స్లో కొని ఉన్నారా లేదంటే కొనాలనుకుంటున్నారా, మీకు ఒక క్లారిటీ అంటూ ఒక రెఫరెన్స్ టూల్ లాగా మీరు ఈ వీడియోని వాడుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. దాని తర్వాతే మీ ఓన్ హోంవర్క్ చేశాక మీరు డెసిషన్ తీసుకోండి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ స్టాక్ నేను చూపిస్తున్నాను మ్యాంగ్లోర్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. ఇది మనం మంత్లీ చార్ట్స్ చూస్తున్నాము. మంత్లీ చార్ట్స్లో భాగంగా ముఖ్యంగా మనకు ఎందుకంటే ఒక డైలీ వాలటిలిటీ ఉన్న చార్ట్స్, డైలీ చార్ట్స్ చూసుకుంటే ఆర్ వీక్లీ చార్ట్స్లో కూడా ఒకసారి క్లారిటీ లేనప్పుడు మంత్లీ చార్ట్స్ ఆర్ ప్రిఫర్డ్. ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ది నెక్స్ట్ 5-year హొరైజన్ అనమాట. సో 5 years కోసము ఈ సెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఉండబోతుంది. బట్ హౌ టు ఐడెంటిఫై ద బెస్ట్ స్టాక్, అదే పెద్ద ప్రశ్న. సో లెట్స్ సీ ఫస్ట్ స్టాక్ ఇక్కడ మనకి ఇండికేషన్స్ ఇస్తుందా, ఇజ్ ఇట్ ప్రామిసింగ్ టు గో హెడ్ అండ్ ఇన్వెస్ట్ ఆర్ నాట్. సో మంత్లీ చార్ట్స్లో ఇక్కడ పక్కన టిక్ వేస్తుంది. సో దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ మంత్లీ బార్ చార్ట్. సో ఫస్ట్ మంత్ బార్ మనం చూసుకుంటే కరెంట్ మంత్లో నవంబర్ నెల 2021లో మనం ఉన్నాం ఇప్పుడు. సో ఫస్ట్ బార్ని ఇగ్నోర్ చేసేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇట్స్ అండర్ ఫార్మేషన్ కాబట్టి లాస్ట్ డే ఆఫ్ ది మంత్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్లోనే మనము ఆ ప్రీవియస్ మంత్ బార్ ప్రిఫర్ చేయాలి. సో దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ డిసిప్లిన్ వాట్ వీ ఫాలో ఇన్ టెక్నికల్ అనాలిసిస్. సో ఇది ఒక ప్లెయిన్ వనీలా చార్ట్. మనం ఒకసారి జూమ్ అవుట్ చేసుకొని ఈ చార్ట్లో చూసుకుంటే ఈ స్టాక్ కాస్త మ్యాంగ్లోర్ బేస్ కంపెనీ ఇది స్టార్ట్ అయ్యిందండి దాదాపు 2007 అక్టోబర్ నెలలో. అండ్ ది ప్రైస్ వాజ్ అరౌండ్ 30 rupees ఆ టైంలో. అండ్ ఇట్ క్రియేటెడ్ అ లైఫ్ టైమ్ లో ఆఫ్ అరౌండ్ 9 rupees 50 paisa. 9 రూపాయలు 50 పైసల నుంచి చూసుకుంటే ఈ స్టాక్ మళ్ళీ ఒక లైఫ్ టైం హై క్రియేట్ చేసింది 2014 అక్టోబర్ నెలలో 104.75 paisa. దాని తర్వాత మళ్ళీ ఒక 52 week లో క్రియేట్ చేసింది ఇన్ ది ఇయర్ 2020 మార్చ్ నెలలో అండి. దట్ వాజ్ అరౌండ్ 15 rupees 20 paisa. మళ్ళీ ఒక 52 week హై క్రియేట్ చేసింది 101 rupees ఇన్ ది ఇయర్ 2021 మే నెలలో. సో ప్రస్తుతం మనం చూసుకుందాము ఒకసారి ఇండికేటర్ అప్లై చేసిన తర్వాత వాట్ వుడ్ బి ది కైండ్ ఆఫ్ సినారియో. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు నవంబర్ నెల బార్
ఒక నెల ముందు చూసుకుంటే అది అక్టోబర్, దానికంటే ఒక నెల ముందు చూసుకుంటే అది సెప్టెంబర్ నెల బార్ అవుతుంది. యాక్చువల్గా స్టాక్ ఒకవేళ బుల్లిష్ జోన్లోకి వెళ్ళాలి అంటే ఈ బ్లూ ఇండికేటర్ బార్ హైస్ పైన 2 months కన్సర్వేటివ్గా లేదంటే ఆల్టర్నేట్ మంత్స్గా కూడా కనీసం 2 months మాత్రం ఖచ్చితంగా క్లోజ్ అవ్వాలి. సో 2 monthly క్లోజెస్ కంపల్సరీగా ఉంటేనే ఈ హై పైన దెన్ వీ కెన్ ప్రిఫర్ ఇట్ ఫర్ బయింగ్, ఫర్ డెలివరీ, ఈవెన్ ఫర్ షార్ట్, మీడియం ఆర్ లాంగ్ టర్మ్ కోసం. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ స్టాక్ మాత్రం ఈ బ్లూ కలర్ ఇండికేటర్ బార్ లో కట్ చేసిందండి. సెప్టెంబర్ నెలలో క్రియేట్ అయిన బార్ మనం లో చూసుకుంటే 71 రూపీస్ 45 పైసా, అండ్ దీని క్లోజ్ నెక్స్ట్ మంత్ చూసుకుంటే అక్టోబర్ నెలలో 70 రూపీస్ 20 పైసా, అండ్ దీని లో చూసుకుంటే 69 రూపీస్ 90 పైసా ఉంది. సో అది కూడా మనం చూసుకుంటే కరెంట్ మంత్లో ఇంకా 69 లో ప్రీవియస్ మంత్ లో కిందే ట్రేడ్ అవుతుంది, 69 రూపీస్ 90 పైసా కిందే ట్రేడ్ అవుతుంది. సో ఈ మంత్ బార్ క్లోజ్ అయ్యాక 2 months ఒకవేళ కన్ఫర్మేషన్ ఇచ్చాయంటే ఈ స్టాక్లో ఇంకా కరెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో లెట్స్ ఇగ్నోర్ మ్యాంగ్లూర్ కెమికల్ ఫర్టిలైజర్స్. నెక్స్ట్ స్టాక్ వెళ్దాం. సో నెక్స్ట్ స్టాక్ మీరు చూస్తున్నారు SPIC అంటారు. స్పిక్ కంపెనీ చాలా ఓల్డ్, వన్ ఆఫ్ ది లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్. సో ఇందులో మనం చూసుకుంటే 2002 నుంచి మన దగ్గర చార్ట్స్ ఉన్నాయి. సో 2002 January ఇట్ వాస్ ట్రేడింగ్ అట్ అరౌండ్ 6 రూపీస్. అందులో మనం చూసుకుంటే ఒక లైఫ్ టైం లో క్రియేట్ చేసింది 4 రూపీస్ 40 పైసా. దాని తర్వాత ఒక లైఫ్ టైం హై క్రియేట్ చేసిందండి 2021లో 68 రూపీస్ 45 పైసా వరకు. సో మన బ్లూ బార్ చూసుకుంటే నవంబర్ నెలలో అండర్ ఫార్మేషన్లో ఉంది. సో ఇగ్నోర్ నవంబర్ మంత్. సో సెప్టెంబర్ నెలలో మనకి హై పైన క్లోజ్ అవ్వాలి, కానీ ఈ స్టాక్ మాత్రం లో కింద క్లోజ్ అయింది 50 రూపీస్ కింద. అది కాస్త అక్టోబర్లో కన్ఫర్మేషన్ ఇచ్చింది 46 రూపీస్ 55 పైసాలో, అండ్ 46 రూపీస్ 10 పైసా దీనిలో ఉంది. సో దీనిలో కింద ఇంకా ట్రేడ్ అవ్వట్లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇన్ కేస్ నవంబర్ లేదా డిసెంబర్లో మనకి అప్ సైడ్ సిగ్నల్ ఇచ్చిందంటే తప్పకుండా మనం ఒక ఫ్రెష్ వీడియో చేద్దాము. బట్ ప్రస్తుతానికి మాత్రం స్పిక్ కూడా మీరు ఇగ్నోర్ చేయొచ్చు. సో నెక్స్ట్ స్టాక్ మీరు చూస్తున్నారు జువారీ. ఒక పెద్ద బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కంపెనీ ఇది. సో ఇందులో మనం చూసుకుంటే బ్లూ ఇండికేటర్ మనకు వచ్చింది, బ్లూ బార్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. హై క్రాస్ చేయకుండా దాని లో తెగింది కాబట్టి 130 రూపీస్ ఉన్న లో నెక్స్ట్ మంత్ చూసుకుంటే 112.25 పైసాలో క్లోజ్ అయింది. అదే మంత్లో 111 10 పైసా ఉంది. సో దాని కింద మాత్రం సెకండ్ ఈ మంత్ కన్ఫర్మేషన్ రాలేదు. సో విల్ కీప్ ఫాలోయింగ్ ద స్టాక్. సో ప్రస్తుతానికైతే ఈ స్టాక్ని ఇగ్నోర్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా స్టాక్ కొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక స్టాప్ లాస్ ఫాలో చేసుకోండి అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక పొజిషన్ తీసుకున్నారు కాబట్టి. ఎందుకంటే ఈ స్టాక్లో ఒకవేళ ఇఫ్ ఇట్ ట్రేడ్స్ బిలో సమ్వేర్ అబౌట్ 95 రూపీస్ కింద ట్రేడ్ అయితే మాత్రం ఈ స్టాక్లో కరెక్షన్ ఇంకా డీపర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో టిల్ దెన్ ఈ స్టాక్ని ఒకవేళ ఎవరైనా కొనాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్ స్టాక్ మనం చూసుకుందాము ఏరీస్ ఆగ్రో వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీస్ అండి. కానీ టెక్నికల్గా మనం చూసుకుంటే మనకి లేటెస్ట్ బ్లూ ఇండికేటర్ బార్ రావడం జరిగింది సెప్టెంబర్ నెలలో. సో దాని హై మాత్రం కట్ అవ్వలేదు, బట్ లో చూసుకుంటే 141.50 పైసా ఉంది. అది కాస్త అక్టోబర్ నెలలో క్లోజ్ అయింది 135.95 పైసాలో, అండ్ దానిలో 133 ఉంది. సో ప్రస్తుతానికైతే ఈ స్టాక్ నైదర్ హై నార్ లో 2 months కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని కూడా ఫాలో అప్ చేద్దాం. ఇన్ కేస్ ఫ్రెష్ బ్రేక్అవుట్ ఉంటే తప్పకుండా మనం ఇంకో వీడియో చేస్తాం దీని గురించి ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. సో నెక్స్ట్ వీడియో చూద్దాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు మద్రాస్ ఫర్టిలైజర్స్ చూసుకుంటే నవంబర్ నెలలో బ్లూ బార్ వచ్చింది, సెప్టెంబర్ నెలలో బ్లూ బార్ వచ్చింది. కన్ఫర్మేషన్ మాత్రం నైదర్ హై నార్ లో, ఎటువైపు కూడా క్లియర్ సిగ్నల్ లేదు కాబట్టి ప్రస్తుతానికి కొత్తగా ఎవరైనా కొనాలి అనుకుంటే తప్పకుండా వెయిట్ చేయండి. ఫ్రెష్ సిగ్నల్స్ మనం వచ్చాక కొత్త వీడియో చేద్దాం. ఒకవేళ హోల్డ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ స్టాక్లో అయితే ప్రస్తుతానికి నెగిటివిటీ ఎక్కువై ఉంది కాబట్టి సో మీ రిస్క్ ఆధారంగా మీరు ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. నార్మల్ స్టాప్ లాస్ అయితే సమ్వేర్ అరౌండ్ బిలో 24 రూపీస్ పెట్టుకోవడం ఐడియల్గా ఉండొచ్చు. బట్ ఆల్వేస్ ప్రిఫర్ టు ఎగ్జిట్ దోస్ స్టాక్స్ ఆర్ దోస్ సెక్టర్స్ ఏవైతే కనీసం మార్కెట్ పర్ఫార్మెన్స్ కూడా చేయకపోతే ఇట్స్ ఆఫ్ నో యూస్. ఎందుకంటే వీఆర్ ఇన్ ది మదర్ ఆఫ్ ఆల్ బుల్ రన్స్ కాబట్టి ట్రై టు ఎంటర్ ఇంటూ సమ్ అదర్ స్టాక్స్. ఎందుకంటే మనం చాలా వీడియోస్ వేరే చేశాము, దాన్ని కూడా మీరు రెఫరెన్స్ టూల్గా వాడుకొని మీ హోంవర్క్ చేసుకొని మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నెక్స్ట్ ఈజ్ నాగార్జున ఫర్టిలైజర్స్. సో నాగార్జున ఫర్టిలైజర్స్ మనం చూద్దాము. ఇది కూడా మంత్లీ చార్ట్స్లోనే ఉందండి. ఇది ఫస్ట్ బార్ మనం చూసుకుంటే నవంబర్ మంత్ బార్ ఉంది. దానికంటే ఒక మంత్ ముందు చూసుకుంటే అక్టోబర్, అండ్ సడన్గా వీ కెన్ సీ ఆగస్ట్ మంత్ బార్ అండి.
అయితే సెప్టెంబర్ మంత్ బారలేదా? ఎస్, ఇక్కడ లేదు. ఎందుకంటే ఈ స్టాక్ ఈక్యూ సెగ్మెంట్లో ట్రేడ్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఒక నెల వరకు ఈక్యూ సెగ్మెంట్ అంటే ఈక్విటీ సెగ్మెంట్ అంటారు. సో ఈక్విటీ సెగ్మెంట్లో ఉంటేనే స్టాక్కి కాస్త ఫండమెంటల్స్ కానివ్వండి, టెక్నికల్స్ కానివ్వండి రెలవెంట్గా ఉంటుంది, సిగ్నిఫికెంట్గా ఉంటుంది, రీజనబుల్ రిటర్న్స్ కూడా ఇస్తాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్ ఎప్పుడైతే బీఈ సెగ్మెంట్ నుంచి మరో సెగ్మెంట్ నుంచి ఈక్విటీకి రావడం, లేదంటే ఈక్విటీ నుంచి మళ్ళీ ఇంకో సెగ్మెంట్ వెళ్ళిపోవడం అంటే ఇట్స్ నాట్ అ స్టెబిలైజేషన్ కైండ్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద స్టాక్ అనమాట. సో టెక్నికల్గా చెప్తున్నాను. సో టెక్నికల్ అనాలిసిస్ ప్రకారంగా ఎప్పుడైతే స్టాక్ ఈక్విటీ నుంచి వేరే సెగ్మెంట్స్కి ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల మనకు క్లారిటీ రాదు. కాబట్టి తప్పకుండా అటువంటి స్టాక్స్ని ఇగ్నోర్ చేయండి. సో దిస్ ఇస్ వాట్ ఈజ్ మై సజెషన్స్ యాజ్ పర్ ది కైండ్ ఆఫ్ టెక్నికల్స్ ప్రకారంగా. మిగతాది మీ ఓన్ డెసిషన్ మీరు తీసుకోండి. ఇది నేను ఇస్తున్న ఒక సజెషన్, ఒక ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్లో భాగంగానే మీకు నేను ఇది అవేర్నెస్గా క్రియేట్ చేస్తున్నాను. సో రిమైనింగ్ డెసిషన్ ఈజ్ యోర్స్. ఇవన్నీ కంపెనీస్ చూసిన తర్వాత ఒక క్లారిటీ అంటూ వస్తుంది. ఇందులో కొన్ని మంచి పర్ఫార్మర్స్ ఉన్నారు. సో ఎటువంటి మంచి స్టాక్స్ ఉన్నాయి. సెక్టర్ మాత్రం చాలా పెద్దది, చాలా కంపెనీస్ ఉన్నాయి. బట్ మంచి అవుట్ పర్ఫార్మ్ చేసే కంపెనీస్ మాత్రం చాలా కొన్ని ఉన్నాయి. అవి కూడా మనము ప్రీవియస్ వీడియోస్లో మీకు చూపించాము. సో మీరు ఫస్ట్ నుంచి ఫర్టిలైజర్ సెక్టర్ గురించి మీరు జాగ్రత్తగా 1 by 1 ఎపిసోడ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో తప్పకుండా ఇటువంటి వీడియోస్ అన్నింటినీ మీరు సేవ్ చేసుకోండి, మీ దగ్గర రెగ్యులర్గా వాడండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ తోటి వేరే ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయండి. మరిన్ని మంచి సెక్టోరల్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.